వెల్కమ్ టు మై ఛానల్. జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన జ్ఞానభూమికి సంబంధించి స్టూడెంట్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్‌కి సంబంధించి వెబ్‌సైట్‌లో ఒక లింక్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ప్రాసెస్ ఏంటి? డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఒకసారి జ్ఞానభూమి పోర్టల్ ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే స్టూడెంట్ ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కొత్తగా మన సర్వీస్ అనేది యాక్టివేట్ చేశారు. ఇంతకుముందు లాగిన్ ఫర్ నెవాస్ అండ్ లాగిన్ అయితే ఉండేది. ఇప్పుడైతే మనకి స్టూడెంట్ ఫస్ట్ టైమ్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఆల్రెడీ గతంలో ఎవరైనా లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా స్టూడెంట్ ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఒక నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. గెట్ వెరిఫికేషన్ కోడ్ చూసారా ఇక్కడ మనకి ఓటీపీ అనేది సెండ్ అయింది. సెండ్ అయిన తర్వాత ఇక్కడ వన్ టైమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టూడెంట్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు స్క్రీన్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అవుతుంది. స్టూడెంట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చెప్పి, స్టూడెంట్ ఐడీ అని చెప్పి, స్టూడెంట్ నేమ్ అని చెప్పి, కాలేజ్ ఐడీ, కోర్స్ నేమ్ మొత్తం అన్నీ కూడా మనకి డీటెయిల్‌గా ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. సో, ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మాత్రమే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా? అగైన్ నెక్స్ట్ టైమ్ చేయాలంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోండి. పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఐ యామ్ డన్ గాని క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మీకు పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో లాగిన్ మీదకెళ్ళి అండ్ నెక్స్ట్ మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. సో, అగైన్ మనకి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అంటే మనకు కొత్తగా కూడా ఇప్పుడు చూసారా ఈ క్యాండిడేట్‌కి ఏ విధంగా ఓపెన్ అయిందో. సో, సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఇప్పుడు మన జ్ఞానభూమిలో అనేది అప్డేట్ చేశారు. ఎవరైనా చెక్ చేయాలి కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళు గాని ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా చెక్ చేయాలని చెక్ చేసుకో ఇప్పుడు ఆల్రెడీ నేను పాస్వర్డ్ సెట్ చేసేసాను. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక నంబర్ ఇచ్చాను. గెట్ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ పాస్వర్డ్ హాస్ బీన్ సెంట్ ఇక్కడ మనకి హాస్ బీన్ సెట్ ప్లీజ్ యూజ్ ద ఫర్గట్ పాస్వర్డ్ ఒకసారి సెట్ చేసుకుంటే మనం రీయూజ్ అనేది ఇంకా మళ్ళీ సెట్ చేసుకోలేము. ఎందుకంటే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో, మీరు ఒకవేళ మీరు పాస్వర్డ్ గాని ఫర్గట్ అయ్యి ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ స్టూడెంట్ మీద క్లిక్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి వెరిఫికేషన్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీ పాస్వర్డ్ ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మన జ్ఞానభూమిలో ఒక లేటెస్ట్ మనకి స్టూడెంట్ ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కొత్తగా యాడ్ చేసిన సర్వీస్ అనేది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియచేయండి. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.